నమస్తే. నేను మీ మాధవీలత. ఇప్పుడు నేను భద్రాచలంలో ఉన్నాను. భద్రాచలం అనగానే అందరికీ గుర్తొచ్చేది మన శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి. అయితే ఈ భద్రాచలంలో దర్శనం చాలా జరిగింది. కానీ ఇదే రాముల వారి దేవస్థానానికి జస్ట్ కూతవేటు దూరంలో ఒక చక్కటి ఆశ్రమం ఉంది. దాని గురించి మీకు తెలుసా? ఇక్కడ కల్పవృక్ష నారసింహ సాలగ్రామం. ఇక్కడ చిన్న క్షేత్రం ఉంది. ఆ స్వామివారు ఎంత అందంగా ఉన్నారో తెలుసా? ఇప్పుడే చూడడం జరిగింది. దీని గురించి మీరు విన్నారా? నేనైతే ఈ మధ్య పేపర్లలో చూసినా, లేకపోతే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే దీని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఏంటి కథ అని వింటే, దాదాపు 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు నరసింహస్వామి వారే ఒక కుటుంబానికి ఈ సాలగ్రామాన్ని అందించడం జరిగింది. అయితే గత 9 తరాలుగా ఆ కుటుంబం వారే నిత్య పూజలు చేస్తూ ఉన్నారు. ఒక 1 ఇయర్ నుంచి ప్రజల సందర్శనార్థం దాన్ని వారు బయటికి ప్రకటించడం జరిగింది. అయితే భక్తులు రావటం ఎక్కువైపోయింది, దీని గురించి తెలుసుకోవటం ఎక్కువైపోయింది. అన్ని సందర్భాల్లో ఇంటికి అందరినీ రానివ్వడం కష్టమవుతుంది కదా. అందుకే గత 2-3 నెలల క్రితం ఇక్కడ ఒక చక్కటి చిన్న గోశాల పెట్టడం జరిగింది. ఆ గోశాలలో ఈ సాలగ్రామాన్ని పెట్టడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కడ నుంచైనా ప్రజలు వచ్చి దీన్ని సందర్శించుకోవటానికి అన్ని వేళలా అవైలబుల్గా ఉండేటట్లుగా ఎవరైతే ఈ ఆశ్రమ నిర్వాహకులు ఉన్నారో శ్రీ కృష్ణ చైతన్య స్వాముల వారు ప్రజలకి మంచి సందర్శనార్థం చాలా చక్కగా అలంకరణ కూడా చేశారు. ఈ రోజు మంచి తులసి పూజ కూడా జరిగింది. అయితే అసలు ఈ సాలగ్రామం ఏంటి, నారసింహ ఏంటి, ఇక్కడ గోశాల ఏంటి, అసలు ఈ కల్పవృక్షం ఏంటి, దీని వివరాలన్నీ ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే నాకైతే చాలా క్యూరియస్గా ఉంది. మరి మీకు కూడా దీని గురించి వివరాలు తెలియాలి కదా. నమస్తే కృష్ణ చైతన్య స్వామీజీ గారు. నమస్కారం అమ్మా. ఇప్పటి వరకు నేను ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాను సాలగ్రామాన్ని, సాలగ్రామాన్ని. అండ్ నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా చాలా అందంగా ఉన్నారు. అసలు ఈ 750 సంవత్సరాల కథ ఏంటి, ఈ కల్పవృక్షం ఏంటి, అసలు దీని గురించి వివరిస్తారా? అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి దాని అని ఈ యొక్క కల్పవృక్షానికి పేరండి. కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అంటే సాలగ్రామాల్లో వివిధ రకాలైనటువంటి సాలగ్రామాలు ఉంటాయి. అవి నేపాల్లో గండకీ నదిలో స్వయం వ్యక్తంగా భగవంతుడు ఆవిర్భవిస్తారు. అయితే 750 సంవత్సరాల క్రితం మా పెద్దల తాతలకి, నేను 9వ తరం, ఆ యొక్క సాలగ్రామాన్ని అదేవిధంగా వేణుగోపాల స్వామి విగ్రహాన్ని రెండింటినీ కూడా భగవంతుడే సాక్షాత్తుగా మా పెద్దలకు అందించారని చెప్పి అప్పటి నుంచి కూడా విశేష ఆరాధనలు వివిధ ప్రాంతాల్లో వారు సంచారం చేసేటువంటి సమయంలో కూడా ఈ సాలగ్రామాన్ని వివిధ ప్రాంతాల మీదుగా తీసుకెళ్లి విశేష అర్చనలు చేసేటువంటి వారు. గత కొద్ది కాలంగా దీని యొక్క వైభవాన్ని అనేక మంది తెలుసుకోవడం ద్వారా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం, అంటే ఏదైతే అనుకుంటామో జరుగుతుందని తెలుసుకోవడం ద్వారా చాలా ప్రాంతాల నుంచి వస్తుంటే కొంచెం ఇంట్లో అనేటువంటిది అసౌకర్యంగా ఉండడం వల్ల మన ఈ ప్రాంతంలో ఒక గోశాలు అంటే గోవుని గోవిందుడిని ఒకే దగ్గర ఉంచాలి అనేటువంటి సంకల్పంతో భద్రాచల దివ్యక్షేత్రంలో రామాలయానికి చాలా పక్కనే అత్యద్భుతమైనటువంటి గోశాల అంటే కల్పవృక్ష నారసింహ సాలగ్రామాన్ని, ఆ గోశాలని ఏర్పాటు చేసి మనం అందరూ దర్శించుకునేటట్టు విధంగా ఏర్పాటు చేసాం. దీనికి కల్పవృక్షము అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ సాలగ్రామంలోనే స్వామి కల్పవృక్ష నారసింహుడిగా కొలువై ఉన్నాడు. అంటే ఏదైతే మనం కోరుకుంటామో, అంటే మీరు సాలగ్రామాన్ని ఒకసారి దర్శిస్తే ఆ కల్పవృక్షంలాగా ఉంటుంది ఆ సాలగ్రామం. నృసింహ ఉంటుంది, లక్ష్మీ అమ్మవారితో కలిపి ఉంటాడు భగవంతుడు. అంటే ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఏం చేస్తామో ఆ ధర్మబద్ధమైనటువంటి సంకల్పం తప్పక అవుతుంది. మేము ప్రత్యక్షంగా ఎన్నో ఉదాహరణలు చూసాం, ఎన్నో మహిమలు చూసాం, భగవంతుడి యొక్క వైభవం చూసాం. అది ప్రతి ఒక్కరికి కలగాలి అంటే భగవంతుడే భగవత్ సంకల్పం ఏమో అందరికీ దర్శనం అవ్వాలి భగవత్ సంకల్పం. దానికి అనుగుణంగా మనం ఇక్కడ అందరికీ దర్శనం అయ్యేటట్టు విధంగా ఏర్పాటు చేసాం. అయితే ఇది ఇన్నాళ్ళు మీ కుటుంబ సభ్యులు, దీనికి ముందు తరాల వారంతా ఉన్నారు కదా, నిత్య పూజలు జరిగేవా గత 9 తరాలుగా? ప్రతినిత్యం చాలా వైభవంగా జరిగేదండి. 9 తరాల నుంచి కూడా ఎక్కడ కూడా భగవంతుడికి ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా ప్రతినిత్యం అత్యద్భుతమైనటువంటి ఆరాధనలు ఉండేటివి. మా పెద్దలలో అంటే ఒక తరం వారు మాత్రమే వారు ఓన్లీ కేవలం ఇంట్లోనే ఉంచుకొని ఆరాధన చేసుకునేటువంటి వాళ్ళు, పెద్దగా ఉండేది కాదు. తర్వాత కాలం నుంచి దాని యొక్క వైభవం అంటే ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ ప్రభావం చేత తర్వాత మా దగ్గరకు వచ్చేటప్పటికి నేను పూర్తిగా స్వామివారి ఆరాధన చాలా విశేషంగా చేస్తున్నాం, ధర్మ ప్రచారం కూడా చేస్తున్నాం. కాబట్టి చాలా వైభవంగా ఇంకా ఎక్కువ మందికి తెలిసే ప్రయత్నం అవుతున్నాం. కల్పవృక్షం అంటే సహజంగా అంటే కోరిన కోరికలు మనకు వెంటనే తీరిపోతాయి. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులు నేను విన్నాను, వారు కోరుకున్న కోరికలు తీరతాయి అంటున్నారు. అలాగే ఇందాకే చూశాను బోల్డన్ని ముడుపులు కూడా కట్టారు. నిజంగానే అలా కోరుకొని ముడుపులు కడితే వాళ్ళ కోరికలు తీరినట్లు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? కోకొల్లమ్మ అంటే ఇక్కడికి రావడం అనేటువంటిది భగవత్ సంకల్పం ఉంటేనే ఇక్కడికి రావడం.
భద్రాచలం వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవును. అంటే స్వామిని మనం చూడాలనుకోవడం ఒకటైతే, స్వామి నిన్ను చూడాలనుకోవడం ఇంకొకటి. స్వామి మనల్ని సంకల్పం చేసుకోవడం అంటే ఇక్కడికి రావాలి అని. అంటే నృసింహుడు అనేటువంటి వాడు క్షిప్రప్రసాది, ఆయన వెంటనే తత్క్షణమే స్పందించేటువంటి వాడు అని. ఆర్తితో పిలిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. మన దగ్గరికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎంతో మంది, ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటున్నారు, అవును. ప్రముఖ డాక్టర్లతో కూడా పని అవ్వనేటువంటి వాళ్ళు, ప్రముఖ డాక్టర్, ఒక పెద్ద డాక్టర్ గారు, అవును. పేరు అవసరం లేదు, అలాంటి పెద్ద డాక్టర్ గారికి సంతానం అవ్వకపోతే 17 సంవత్సరాల తర్వాత వారికి ఒక బాబు పుట్టాడు. ఇక్కడ స్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ఆ అబ్బాయికి నృసింహ అద్వైత్ అనేటువంటి పేరు పెట్టారు. అంటే భగవంతుడు ఎంత వైభవం ప్రకటించాలి అక్కడ 17 సంవత్సరాల తర్వాత సంతానం అవడం అంటే, ఒక డాక్టర్ గారికి, అది కూడా డాక్టర్ గారి కుటుంబానికి, డాక్టర్ గారి కుటుంబానికి ఓకే 17 సంవత్సరాల తర్వాత నృసింహ పురాణం పారాయణం చేసి ఆయన సాలగ్రామానికి 3 రోజులు ఇక్కడ ఉండి స్వామివారికి తిరుమంజనం చేసుకొని ఆ తీర్థం తీసుకొని వెళ్ళారు. తర్వాత కాలంలో సంతానమైంది, ఆయన తీసుకొని వచ్చి మళ్ళీ ఆ బాబుతోటి ఇక్కడ ప్రదక్షిణ చేసి తీసుకొని వెళ్ళారు. అలాగా ఆర్థిక ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగానికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే కుటుంబంలో ఉండేటువంటి అన్యోన్యత, అంటే ఇల్లు కావాలి, లేదా ఏదైనా మంచి సంకల్పం అండి, అంటే ఏదైనా పనికిరానటువంటి కోరికలన్నీ కోరుకొని ఇక్కడికి వస్తానంటే దాని యొక్క ఉపయోగం లేదు. నీకు ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఇది అవుతుందండి. కొద్ది రోజుల అనతి కాలం, ఒక 40 రోజుల కాలంలో ముడుపు కడితే 40 రోజుల కాలంలో దాని యొక్క ప్రాసెస్ ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇతరులకు హాని జరగకుండా తమకు మాత్రమే మంచి మంచి జరగాలి, తద్వారా ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటేనే జరుగుతుంది. అవునండి. సరే, ఇప్పుడున్నటువంటి మోడర్న్ టెక్నాలజీ డేస్ లో నిజంగా ఇలా ఒక సాలగ్రామ దర్శనం చేసుకుంటే పిల్లలు పుడతారు, ఉద్యోగం వస్తుంది అనేది ఎంతవరకు మనం నమ్మొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ రేస్ అయినా ఏవైనా కూడా రైతు పండిస్తేనే ఆహారం మనం తినాలి, ఓకేనండి. భగవంతుడు అనేటువంటి వాడు ఈ యొక్క విశ్వంలో ప్రతి అణువులోనూ ఉన్నాడు. అంటే కష్టపడి పనిచేసుకునేటువంటి ప్రతి వ్యక్తి దగ్గర ధర్మబద్ధమైనటువంటి ప్రతి ఆలోచనలోనూ భగవంతుడు ఉంటాడు. అంటే సాలగ్రామం అనేటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపం. అంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా మనకు ఉంటేనే ఈ యొక్క సృష్టి స్థితిలో ఇవన్నీ కూడా జరుగుతాయి అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఇక్కడ విశ్వాసంతో మాత్రమే చేయమంటున్నాం, అంటే మూఢ భక్తి చెప్పట్లేదు మేము ఎక్కడ కూడా. మేము కష్టపడి నువ్వు పని చేస్తూ భగవంతుని ఆశ్రయించమని మాత్రమే చెప్తామండి. అంటే నువ్వు ఇక్కడే ఉండి భజనాలు చేసుకో, ఇక్కడే ఉండి స్వామితోటి పొర్ల దండాలు పెట్టమని చెప్పట్లేదు. భగవంతుడికి నువ్వు చేయాలనుకున్నటువంటి పనిని అప్పచెప్పి నువ్వు కష్టపడు, ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు అని చెప్తున్నావు. అంటే మనం కష్టపడుకోకుండా నాకు 50 లక్షలు అప్పు ఉంది, నేను ఇక్కడే ఉంటాను, రోజు దర్శనం చేసుకుంటానంటే అప్పు తీరదండి. నువ్వు చేసేటువంటి పనిలో భగవంతుడి అనుగ్రహం కావాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది కూడా అదే కదా, నువ్వు కష్టపడి పని చేయి, ఫలితాన్ని నాకు వదిలే, నేను చేస్తాను మిగతాది అని. ఆ కష్టపడి పని చేసేటువంటి వాడికి తప్పకుండా పని అవుతుందండి. సో అంటే ఇందాక మీరు చెప్పారు సంతాన భాగ్యం ఒక డాక్టర్ గారి కుటుంబానికి అవ్వలేదంటే, సో అందులో కూడా మీరు అంటారు అంటే ఆరోగ్యపరమైనటువంటి అంశాలను పాటిస్తూ దానితో పాటు భక్తి కూడా కావాలంటున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది గర్భదోషాలు ఉంటాయండి. అవును. తర్వాత సాలగ్రామ తీర్థం తీసుకోవడం, అంటే గో సన్నిధిలో ఉంటున్నాం మనం ఇక్కడ. అంటే గోవుకు సంబంధించినటువంటి సేవ చేసుకోవడం, భగవంతుడి యొక్క అభిషేక జలం తీసుకోవడం, మీకు ఒక మెడిసిన్ పనిచేయాలి, ఆ మెడిసిన్ పనిచేసేటప్పుడు కూడా ఈ భగవంతుని ప్రార్థన చేసుకొని మెడిసిన్ వేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా. అవును. అలా నేను కూడా అదే చెప్తున్నాను, మెడిసిన్ వాడుతున్నావు, ఏదైనా వాడుతున్నావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఏదైనా కావచ్చు, ఒకసారి భగవంతుని ఆశ్రయించు, ఆయన అనుగ్రహం కూడా లభిస్తే తప్పకుండా వెంటనే అవుతుంది అని, ఇంకా గొప్పగా అవుతుంది ఖచ్చితంగా. అంటే లేట్ అయ్యేది తొందరగా తీసుకొని వస్తారు. ఏదైనా ఒక కార్యం అనేటువంటిది బాగా ప్రొలాంగ్ అవుతుంది, నృసింహ అనుగ్రహం అనేటువంటిది దొరికితే అది అనేటువంటిది దగ్గరికి జరుగుతుంది అనేటువంటిదే మేము చెప్పేటువంటిదండి. అంతేకాని మొత్తం అన్ని వదిలేసి ఇక్కడ స్వామిని ఆశ్రయించమని మాత్రం మేము చెప్పం. అలాంటి మూఢభక్తిని మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేయం. స్వామి, ఇప్పుడు ముడుపులు ఉన్నాయి, చాలా మంది ఈరోజు ముడుపులు సమర్పించడం నేనే కల్లారా చూశాను. అయితే అక్కడ ఒక బోర్డు కూడా చూడడం జరిగింది, ముడుపులు సమర్పించిన తర్వాత తీర్థం తీసుకోవటము ఖచ్చితమైన పని అని చెప్పి ఉంది. అసలు ఏంటిది ఈ ముడుపులుకి తీర్థానికి ఏంటి సంబంధం? అంటే కల్పవృక్ష నారసింహ సాలగ్రామానికి ప్రతి మంగళవారం, శనివారం, ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో స్వామివారికి విశేషమైనటువంటి తిరుమంజనం చేస్తారండి. అంటే విశేష సుగంధ ద్రవ్యాలతోటి, విశేషమైనటువంటి పదార్థాలతోటి భగవంతుడికి తిరుమంజనం చేస్తారు. తిరుమంజనం అనేటువంటి జలాన్ని తీసుకోవడం ద్వారా అంటే లోపల ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి ఏదైతే ఉంటుందో లోపల కూడా మనకు తెలియనటువంటి పాపం ఉంటుంది ఖచ్చితంగా. ఆ పాపం అంతా తొలగిపోతుంది అనేటువంటిది ఒకటి. అంటే మేము సాలగ్రామ తీర్థం ఇచ్చేటప్పుడు కూడా 3 విధానాలు చెప్తామమ్మా. ఒకటి, సాలగ్రామ తీర్థాన్ని ముందు తీసుకోవడం ఒకటి, తర్వాత ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ఇంట్లో ఒకసారి ప్రోక్షణ చేసుకోమని చెప్తాం,
మనం స్నానం చేసే సమయంలో ఆ తీర్థాన్ని కొంచెం స్నానం చేసేటువంటి నీళ్ళలో కలుపుకొని చేయమని చెప్తాం. అంటే మన శరీరంలో ఉండేటువంటి ఎముకకు పట్టుకున్నటువంటి పాపం కూడా వదిలిపోవాలి అనేటువంటిది ఒకటి. లోపల ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అంటే భగవంతుడి అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రసారం చేయాలి అనేటువంటిది. ప్రతి అణువుకు వెళ్తుంది కదా రక్తం, అలాంటిది శరీరం పైన ఏదైతే ఉంటుందో అవన్నీ పోవాలనేటువంటిది. మన ఇంట్లో ఏదైతే ఉంటుందో అలక్ష్మి ప్రభావం అనొచ్చు, మన నెగిటివ్ ఎనర్జీ అనొచ్చు, ఏదైతే భగవద్ అనుగ్రహాన్ని ప్రతి ఇంటికి చేర్చాలి అని. తద్వారా ఏమవుతుందంటే వీళ్ళు ఏదైతే సంకల్పం చేస్తారో అది తీరడానికి ఇంట్లో ఏదైతే అసౌకర్యం ఉంటుందో అది పోతుంది అనేటువంటిది. చాలా మందికి ఒక రకమైనటువంటి ఉంటుందండి ఇంటెన్షన్, మన ఇంట్లో ఏదో తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది అనేటువంటి బాధ ఎక్కువ ఉంటుందండి. అలాంటిది ఈ తీర్థాన్ని తీసుకెళ్లి ప్రోక్షణ చేస్తే తప్పనిసరిగా ఆ ఫలితం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో సాలగ్రామ తీర్థం అనేటువంటిది ఖచ్చితంగా తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ముడుపు చెల్లించమని మనం చెప్తున్నాం. ఓకే. సో అయితే ఇప్పుడు మీరు పాపం అనే పదం వాడారు కదా, పాపం అనగంటే మన శరీరం లోపల ఉన్నటువంటి జబ్బులు అంటారా, లేకపోతే ఎలాంటి పాపమైనా చేసి అలాంటిది తీర్థం తీసుకుంటే సరిపోతుందా? జబ్బులు అనేటువంటిది అమ్మ ఒకటి ఫస్ట్, మన మనసు కూడా తెలియకుండా చాలా పాపం చేస్తుంటుంది, మన శరీరం చేస్తుంటది. అంటే చేతులు కాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. అవును. అంటే మనం ఎంత పుణ్యం చేసినప్పటికీ కూడా రోజు ఏదో ఒకటి రాసి మూట వెనకేసుకుంటున్నాం అన్నట్టుగా అవన్నీ కూడా పోవాలి. అంటే పాపం చేసి భగవంతుడు తీర్థం తీసుకోమని చెప్పేటువంటి విధానం కాదు ఇది. ఏదైనా తెలిసి తెలియక చేసినటువంటివి ఏవైతే ఉంటాయో అవి పోవడానికి మాత్రం కావాలని ఇంటెన్షనల్ గా చేసేటువంటివి, అది నేనైనా కావచ్చు ఇంకోరైనా కావచ్చు, దానికి తప్పనిసరి శిక్ష ఉంటుంది భగవంతుడి దగ్గర. అవును, అది భగవంతుడి దగ్గర ఉంటుంది, బయట ఉంటుంది, అన్ని రకాలైనటువంటివి ఉంటాయి. తెలిసి తెలియనటువంటివి ఏవైతే ఉంటాయో అవి పోవడం కోసం. కరెక్ట్. అయితే ఈ ముడుపుల గురించి ఇంకొక ప్రశ్న అడగాలనుంది. అంటే సంకల్పం చేసి ఏ రకమైన సంకల్పమే చేయాలా, లేకపోతే ఇలా కొన్ని విధానాలు మాత్రమే, వీటికి మాత్రమే సంకల్పం చేసి ముడుపు కట్టాలంటారు? ధర్మబద్ధమైనటువంటిది, నీకు ఉపయోగపడేటువంటిది, నీ కుటుంబానికి ఉపయోగపడేటువంటిది, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటిది ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది. అంటే ముడుపు కట్టేటువంటి విధానంగా కూర్చొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముడుపు కట్టుకొని స్వామికి ప్రదక్షిణ చేయడం అనేటువంటిది ఒకటి. అయితే ఈ ముడుపు కట్టే విధానం గురించి ఒకసారి వివరిస్తారు. అంటే ఇక్కడ ఎలాంటి ముడుపు కట్టాలి? ఇక్కడ మనం పూర్ణబలం అంటే కొబ్బరికాయ, ఒక జాకెట్ ముక్క, అంటే ఎరుపు కానీ పసుపు కానీ జాకెట్ ముక్కలో ఏదైనా కొంచెం డబ్బు అందులో పెట్టేసి దాన్ని మనం సంకల్పం చేసుకొని, మన గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చేసుకొని, గోమాతకు స్వామివారికి సాలగ్రామానికి, గోవుకి గోవిందుడికి ఒకేసారి 9 ప్రదక్షిణ, అంటే నవగ్రహాల ప్రభావం ఉండొచ్చు, ఏదైనా 9 అనేటువంటిది విశేషమైనటువంటి సంఖ్య. ఆ 9 ప్రదక్షిణ చేయడం అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విధానం. చాలా మంది 32 ప్రదక్షిణలు చేస్తారు. 32 ఏంటంటే నృసింహస్వామికి సంబంధించినటువంటి బీజాక్షరాల సంఖ్య 32 అమ్మ. 32 చేసేటువంటి వాళ్ళు, ఓపిక ఉన్నటువంటి వాళ్ళు 32 ప్రదక్షిణ కూడా చేస్తారు. అయిపోయిన తర్వాత 108 ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ముడుపు ఇంటి దగ్గర నుంచి కట్టుకొని రావచ్చా, లేదా ఇక్కడికి వచ్చి దర్శనార్థం కట్టుకుంటారా? ఇంటి దగ్గర కట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఇంటి దగ్గర కట్టుకొని వస్తున్నారు. ఇంట్లో వాళ్ళ కుటుంబంలో అందరూ దండం పెట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు, కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, లేదు ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి వాళ్ళైతే ఇక్కడ వచ్చి కూర్చొని స్వామివారి సన్నిధిలోనే కట్టుకునే వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది. ఇంట్లో కట్టినా ఏది కట్టినా మేము చెప్పేది ఏంటంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భగవంతుని మనసు నిండా నింపుకొని, మనం ఏదైతే సంకల్పం ఉందో దాన్ని మనసులో నింపుకొని మాత్రమే ఇది కట్టడం మంచిది. అంటే వివిధ రకాలైనటువంటి ఆలోచనలతోటి ఇంట్లో వాళ్ళ మీద ఇబ్బంది పడుతూ చేసేటువంటివి ఏది అలాంటివి వద్దు, అలాంటివి చేయాలి. భగవంతుడి దగ్గర ముడుపు సమర్పిస్తున్నామంటే మంచి సంకల్పంతో స్వామికి సమర్పించాలి. స్వామి, ఇక్కడ నిత్య పూజలు అని విన్నాను. సో ఉదయం ఏ సమయం నుంచి సాయంకాలం ఏ సమయం వరకు ప్రజలకు ఇది అందుబాటులో ఉంటుంది? ఉదయం 6:30 నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల దాకా దర్శనం అవకాశం ఉంటుందండి. అంటే ఉదయం స్వామివారికి ఫస్ట్ మొదట సుప్రభాత సేవ, తదనంతరం సాలగ్రామానికి నిత్యంలో ఆరాధనలో జరిగేటువంటి తిరుమంజనం, తర్వాత నిత్య ఆరాధనలో స్వామివారికి నివేదన అయిన తర్వాత అందరికీ సాలగ్రామ తీర్థం, వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ముడుపు కట్టి ప్రదక్షిణ చేసేటువంటి వాళ్ళకి ఒకటి. అలా కాకుండా వివిధ రోజులు, అంటే ఆదివారం నుంచి శనివారం దాకా వివిధ రకాలైనటువంటివి సంకల్పాలు పెట్టుకొని చాలామంది ఇక్కడికి వచ్చి దర్శన ఆరోగ్యం కోసం ఒకరోజు, రుణ బాధలు, కుటుంబ సమస్యలు, వ్యాపార వృద్ధి, గురుబలం, అంటే ఇంట్లో అలక్ష్మి ప్రభావం ఏదైతే ఉంటుందో, లేదా శత్రు బాధలు ఉండేటువంటి వాళ్ళు, గ్రహదోషాలు ఉండేటువంటి వాళ్ళు వివిధ రోజుల్లో వాళ్ళు వచ్చి ఆ యొక్క అభిషేకంలో పాల్గొన్నారు. మంగళవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల్లో మాత్రం చాలా విశేషమైనటువంటి తిరుమంజనం సాలగ్రామానికి జరుగుతుందండి. అంటే ప్రతినిత్యం కూడా నిత్యారాధనలో ఉండేటువంటి తిరుమంజనం చిన్నగా ఉంటుంది. ఈ రోజుల్లో మాత్రం నవకలశంగా చాలా విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది. ఆ జలాన్ని మాత్రమే ఇంటికి తీర్థంగా ఇస్తారు, ఆ జలాన్ని మాత్రమే ప్రోక్షణ చేసుకోమని చెప్తారండి. మీ మాటల్లో పదే పదే తిరుమంజనం అనే
ఒక పదాన్ని విన్నాను. అనగా ఏంటి? తిరుమంజనం అంటే స్వామివారికి మంగళకరమైనటువంటి స్నానం. ఓహో! సో, అయితే ఆ తీర్థాన్నే మీరిస్తారనమాట. అవునండి. సో, స్వామివారికి అంటే ఈ సాలగ్రామ స్వామివారికి చేయించినటువంటి మంగళ స్నానాన్ని తీర్థంగా ఇస్తారు. అవునండి. దాన్నే ప్రోక్షణంగా కూడా ఇస్తారా? ప్రోక్షణంగా లేదా అదే తీర్థం ఇస్తారు. ఇంటికి తీసుకెళ్లేటువంటి తీర్థం కూడా అదేనమ్మా. అలాగే. అయితే ఇక్కడ నిత్యాన్నదానం గురించి కూడా విన్నాను. సో, ఇది ఎన్ని రోజులుగా జరుగుతుంది? అంటే ఎంత కాలంగా జరుగుతుంది? అంటే కరోనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు అంటే చాలా మంది అన్నార్తులకు ఆహారాన్ని అందించాలని శ్రీనృసింహ సేవ వాహిని సంకల్పం మేరకు నిత్యం అన్నప్రసాదాన్ని ప్రారంభం చేశాం. అలా కాదు వచ్చేటువంటి వాళ్ళకి ప్యాకింగ్ చేసి వివిధ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగేది. అయితే భద్రాచల దివ్యక్షేత్రంలో అంటే రామకైంకర్యం చేయాలి మనం కూడా, అంటే రాముడికి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రామకైంకర్యం చేయాలి అనేటువంటి మన నృసింహ సేవావాహిని సభ్యులందరితోటి ఒకసారి డిస్కస్ చేసి భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులకు అన్నప్రసాదాన్ని అందించాలని చెప్పి మనం గత సంవత్సరంలో అన్నప్రసాదాన్ని నిత్యం ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు అన్నప్రసాదం ప్రారంభం చేశాం. అయితే మొదట్లో కొంచెం అంటే 50-100 మంది ఉండేటువంటిది. ఈ సాలగ్రామ దర్శనం యొక్క ప్రభావం చేత అది రోజుకు 500 మంది నుంచి 1000 మంది ఇలా పెరుగుతూ ఉన్నారండి. ప్రతినిత్యం కూడా భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులకు అన్నదానం అందిస్తూనే ఇక్కడ సాలగ్రామ దర్శనం కోసం వచ్చేటువంటి యాత్రికులు కూడా ప్రతినిత్యం అన్నప్రసాదాన్ని, మామూలు ప్రసాదాన్ని కూడా రోజు అందిస్తున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు మన నరసింహ సాలగ్రామాన్ని సందర్శించుకోవటానికి వచ్చిన వారికి బస ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? లేకపోతే సందర్శించుకొని వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం మాత్రమే ఉందా? అంటే చాలా మంది ఉదయం వచ్చి రాత్రి కల్లా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. రాత్రి వచ్చి నిద్ర చేసి ఉదయం తిరుమంజనంలో పాల్గొనాలనుకుంటే ఇక్కడ ఓపెన్ హాల్ అంతా ఉంటుంది. ప్రత్యేకంగా వచ్చి ఇబ్బంది ఏం లేదు, పడుకోవచ్చు. అలా కాదు రూమ్స్ కావాలంటే చుట్టుపక్కల మొత్తం చాలా వసతి సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి హ్యాపీగా ఇక్కడ ఉండి దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎలాగ ఇది పుణ్యక్షేత్రం కాబట్టి పుణ్యక్షేత్రం రాముల కాబట్టి చాలా రెండు rooms దొరుకుతాయి. రకాలైనటువంటి దర్శనాలు అవుతాయంట. అవునమ్మా. ఇటు శ్రీరాముల వారు, ఇటు నరసింహుల వారు. నరసింహస్వామి. అయితే స్వామి ఇప్పుడు ఇక్కడ ఉన్నవారైతే ఏదో ఒక విధంగా ప్రయాణాలు చేసి వచ్చి సందర్శన చేసుకుంటారు. మరి విదేశాల్లో ఉన్న వారికి కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. ఎంతో మంది హిందువులు కూడా ఉన్నారు. వారికి ముడుపు కట్టుకోవాలనిపిస్తే మరి దానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? అంటే చాలా మంది అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని పంపించి కట్టించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారమ్మా. అయితే ఈ మధ్యకాలం మీరు అడిగినట్టుగానే చాలా మంది మాకు ఫోన్ చేసి మేము ఎక్కడో బయట ఉన్నామండి, మా పెద్దలు రావడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఫలాని మంగళవారం రోజు మా తరపున మీరు ముడుపు కట్టండి అని చెప్పి మాకు ఫోన్ చేస్తున్నారు. అంటే ఇది కూడా భగవత్ సేవగానే మేము భావించి వాళ్ళకి కొంచెం అది ఫోన్ ఏదో కాల్ చేసి వీడియో కాల్లోనే వాళ్ళు దండం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. అయితే అయిన తర్వాత వచ్చి దర్శనం ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా నుంచి ఒక భక్తుడు గత నెలలో ఒకసారి ఇలానే ముడుపు కట్టి ఆరోగ్యానికి సంబంధించిందిగా ఒక ముడుపు కట్టారు. ఆయన చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉన్నారు, పాపం అక్కడ ఇబ్బంది పడే ఉన్నారు. భగవంతుడి అనుగ్రహం ద్వారా అది క్యూర్ అవ్వదనుకున్నది యొక్క పరిమాణం తగ్గింది. ఆయన వచ్చి ఈ మధ్యకాలం లాస్ట్ మంగళవారం వచ్చి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి వెళ్ళారమ్మ. అంటే మేమేం చెప్తున్నామంటే మేము ముడుపు కడతారు, మీరైతే తప్పకుండా ఒకసారైనా దర్శనం చేసుకోమని చెప్తాను. తర్వాత కరెక్ట్. అంటే ఏదో ఒక సందర్భంలో వారు ఈ దేశానికి వచ్చినప్పుడు ఒకసారి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా తప్పదు కదా స్వామి, అంటే టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో అవైలబుల్ అందుకని అంటే ఖచ్చితంగా రావాలి అనేటువంటి దాన్ని వాళ్ళకు మనం మెన్షన్ చేయలేం కదా. కరెక్ట్. అందుకోసమని మనం కూడా ఆ వెసులుబాటు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు నరసింహ స్వామిని మీరు సాలగ్రామాన్ని పెట్టడం జరిగింది. విదేశాల్లో కూడా ఇప్పుడు చాలా చూసుకుంటే కూడా మనకి ఎన్నో విష్ణు దేవాలయాలు, అంటే రాముల వారు అవ్వచ్చు, లేకపోతే కృష్ణుడు అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, ఇలాంటి దేవాలయాలు అక్కడ మీరు ఏమైనా చెప్పగలుగుతా? అంటే ఈ ముడుపు ఏదో అలా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏమైనా కట్టండి. సాలగ్రామానికి సంబంధించినటువంటి వ్యవస్థ కదా ఇది. అంటే ఒక భగవంతుడికి సంబంధించినటువంటి వ్యవస్థలో అది మనం ఇంకొక దగ్గరికి మార్పు చేయడం కష్టం అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం చిలుకూరు విన్నాం, అవును, ఆయన దగ్గరికి వెళ్ళి 9 చేస్తారు, తర్వాత మళ్ళీ 108 చేస్తారు. అవును. అంటే ఎక్కడ ఉండేటువంటి నమ్మకం దాన్ని, అంటే వాళ్ళకు ఉండేటువంటి సంకల్పం ఇక్కడికి వెళ్తే తప్పకుండా అవుతుంది అన్నప్పుడు మనం ఇక్కడికి రావద్దు, మనం వెళ్ళమని చెప్తే కూడా వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. అవి అంటే సహజంగా ఇది ఇప్పుడు నాకే కాదు చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది. అంటే మేము వేరే దేశాల్లో ఉన్నాము, వేరే ప్రదేశాల్లో ఉన్నాము, లేకపోతే వేరే రాష్ట్రంలో మేము ఏదైనా గుడికి వెళ్ళి అలా కట్టుకోవచ్చా? ఈ పేరు చెప్పుకొని ముడుపుని ఇక్కడికి పంపించేటువంటి ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళు కొరియర్ ద్వారా కూడా చేయొచ్చు, స్వామివారికి సమర్పించడం జరుగుతుంది కదా. అయితే స్వామి నేను ఇంకోటి కూడా విన్నాను, ఇక్కడ ఎవరైతే దర్శనం చేసుకున్నారో కొంతమంది మంచి పొలిటీషియన్స్ గా ఎదిగి ఇప్పుడు వాళ్ళు ఢిల్లీ స్థాయిలో కూడా ఉన్నారని విన్నాను. అంటే గత తెలంగాణ ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో సుమారు ఒక 6-7 మంది ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఇక్కడ ఈ ప్రాంతంలో దర్శనం చేసుకొని ముడుపు కట్టి వాళ్ళు ప్రదక్షిణ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క హోమంలో కూడా పాల్గొన్నారు చాలామంది. ఆ 7 మంది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, అందరూ కూడా ఎమ్మెల్యే గెలిచారు, ఈరోజు చట్టసభలో ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఎంపీ అభ్యర్థులు ఇద్దరు అభ్యర్థులు
వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెల్ సెటిల్డ్ ఉన్నారు. అంటే భగవంతుడు అనేటువంటి వాడు ధర్మబద్ధంగా ఉంటే అవుతుంది అన్నట్టుగా వాళ్ళు కష్టపడ్డారు, దాని యొక్క ఫలితాన్ని భగవంతుడి ద్వారా అందుకున్నారు. అలాగే ఎంతో మంది ఆర్థికమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. సో ఆర్థిక ఇబ్బందులు అనేవి మనిషిని చాలా కృంగదీస్తూ ఉంటాయి. అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహజంగా మొదటగా గుర్తొచ్చేది ఆ భగవంతుడే. అయితే ఇక్కడికి వచ్చి ఈ సాలగ్రామ నరసింహుని దర్శనం చేసుకున్న తర్వాత ఎంతో మంది వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలతో మొదలయ్యి ఈ రోజు భద్రాచలంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మంచి బిజినెస్ మెన్లుగా సక్సెస్ అయ్యారు అని కూడా విన్నాను. ఇది మీరేమంటారు? అంటే ఇక్కడ నృసింహస్వామికి సంబంధించిందిగా మనం తీసుకుంటే కుజుడికి అధిపతిగా భగవంతుడు ఉన్నాడు. అంటే నవగ్రహాలకు భగవంతుడు నృసింహస్వామి అధిపతిగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా కుజుడికి భగవంతుడు అధిపతిగా ఉంటాడు. కుజుడు అనేటువంటి వాడు వ్యాపారాన్ని, భూమిని, ఇల్లుని, భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని ఇవన్నిటినీ కూడా ఇచ్చేటువంటి వాడు. అంటే ఆయన అనుగ్రహం అనేటువంటిది ఉంటే తప్పనిసరిగా మంచి పేరు వస్తుంది. ఒకటి, ఆయన అనుగ్రహం ఉంటే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ పరిస్థితులన్నీ బాగుపడతాయి. ఇవన్నీ కూడా అంటే వైవాహిక జీవితాలు కావచ్చు, సంతానం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది అంటే చివరి రోజుల్లో అంటే ఇంకా మాకు ఏ గతి లేదనుకున్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా స్వామి అనుగ్రహంతో నిజంగా కూడా ఈరోజు చాలా అద్భుతంగా సెట్ అయ్యి వాళ్ళు ఇక్కడ స్వామి సేవ చేసుకుంటున్నారు. వ్యాపారంలో అంటే కిరాణా స్టోర్స్ కావచ్చు, తర్వాత బట్టల షాపులు కావచ్చు, ఇలా పెట్టుకొని చాలామంది ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే భగవంతుడి మీద నమ్మకంతో పాటు వాళ్ళ కృషి కూడా జోడించి సాలగ్రామ దర్శనం తర్వాత, అందులోనూ ఎప్పుడో పురాతనమైనది సాక్షాత్తు నరసింహస్వామి వారే మీ కుటుంబానికి అందజేసిన వరం. అవునమ్మా. సో ఈ రోజు ప్రజల సందర్శనార్థం మీరు పెట్టారు. ఈ రోజు నేను కూడా సందర్శించుకున్నాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే ఆఖరిగా ఈ స్వామి గురించి మాట్లాడుతూ ముడుపుల దగ్గరికి వద్దాం. అసలు ఈ కట్టిన ముడుపులు ఇస్తారు కదా, ఈ ముడుపుల్ని మీరు ఏం చేస్తారు? అంటే ఈ యొక్క ముడుపులన్నీ కూడా ప్రతి అమావాస్య రోజు మన దగ్గర అత్యద్భుతమైనటువంటి శ్రీ మహాలక్ష్మి హోమం, అదేవిధంగా ఆయుష్ హోమం, మహాసుదర్శన హోమం జరుగుతాయమ్మా. ప్రతి అమావాస్యకి చేస్తున్నాం ఇది. ఈ అమావాస్యకు చేసిన సమయంలో ఏదైతే ముడుపుల్లో ఉండేటువంటి కొబ్బరికాయ ఉంటుందో ఆ కొబ్బరికాయను నేతితోటి ఆ యొక్క హోమంలో సమర్పించడం జరుగుతుంది. అందులో వచ్చినటువంటి ఏదైతే ద్రవ్యం ఏదైతే ఉంటుందో గోమాతలకు ఆహారంగా నిత్యాన్న ప్రసాద నిలయంలో వచ్చేటువంటి యాత్రికులకు, అన్నార్థులకు అన్నప్రసాదాన్ని అందించేటువంటి విధంగా ఆ ద్రవ్యాన్ని వినియోగించడం జరుగుతుందమ్మా. అంటే హోమం తర్వాత మరి ద్రవ్యాన్ని కూడా తీస్తారు అంటే కొబ్బరి నుంచి వచ్చినట్టు కదమ్మా. అందులో చాలా మంది డబ్బులు పెట్టి ప్రదక్షిణ చేస్తున్నారు. అవును అవును. ఆ ద్రవ్యంతో గోమాతలకు ఆహారం. మీరు ద్రవ్యం అనగా ఓకే, డబ్బు. అందులో వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో గోమాతలకు ఆహారం అందించడం, ఆ డబ్బుతోటే మనం నిత్యాన్న ప్రసాదంలో అంటే ఆ ముడుపు కట్టినటువంటి వాడికి ప్రతి ఒక్కటి ఇక్కడ ఫలితమే. అంటే అందులో సమర్పించేటువంటి కొబ్బరికాయనేమో హోమంలో సమర్పించడం ఉంటుంది. అందులో వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది గోవుకి సాక్షాత్తు ముక్కోటి దేవతల స్వరూపంగా భావించేటువంటి గోమాతకు ఆహారం అందించడం ఒకటి. అంటే అన్నదానానికి మించినటువంటి ఇంకోటి లేదు అని చెప్తాం కదా, అలాంటి అన్నప్రసాదాన్ని అందించే అంటే అన్ని రకాలైనటువంటి ఫలితాలని మనం ఇక్కడ పొందడానికి భగవద్ అనుగ్రహంతో పాటు ఇన్ని పుణ్యాలను సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టే తొందరగా ఈ యొక్క సంకల్పాలు నెరవేరుతాయి అని మేము గట్టిగా చెప్తున్నాం అమ్మా. దీనికి పూర్తి పేరు నేను విన్నాను, కాకపోతే నేను కొంచెమే ఇంట్రడక్షన్లో చెప్పాను. గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామం. అవునమ్మా, చాలా పెద్దగా పెట్టారు. ఎందుకు ఈ గోవింద అంటే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం అని అనుకున్నాం ఫస్ట్. అవును, అంటే కల్పవృక్షంతో ఉన్నాం కాబట్టి, అంటే కామధేనువుతోటి కల్పవృక్షం ఉన్నారు అంటే గోవు గోవిందుని ఏకకాలంలో ప్రదక్షిణ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఒక మహనీయుడు చెప్పాడు, గోవింద అని పెట్టేసే చైతన్యం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నారు. ఆ విధంగానే గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం అని పెట్టి దీనికి నామకరణం చేసాము. అంతే, గోవిందుడు గోవులు ఒకే చోట ఉంటే ఎంత బాగుంటుంది కదా. అద్భుతమైనటువంటిది. అంటే ఈ ఆలోచన అనేటువంటిది కూడా స్వామి అనుగ్రహంతో మాత్రమే చేసాం. అంటే ఇది మేమేదో స్వతహాగా నిర్ణయాలు తీసుకొని కట్టేసింది కాదు. అంటే భగవద్ అనుగ్రహం ఉంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ, ఈ యొక్క ఆశ్రమం అంతా కూడా కేవలం 32 రోజుల్లో నృసింహ బీజాక్షరాల సంఖ్య 32. ఆ 32 రోజుల్లోనే దీన్ని నిర్మించేసామండి. అంటే ఎంత భగవద్ అనుగ్రహం ఉంటేనే ఇది అవుతుంది. అంతే, ఇది నేను కూడా నమ్ముతాను. ఏదైనా భగవంతుడు అనుగ్రహం లేకపోతే శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్నప్పుడు ఆయన అనుగ్రహం లేకుండా 32 రోజుల్లో బీజాక్షరాలకు సమానమైనటువంటి రోజుల్లో కట్టడం జరగని పని. అయితే గోవులు ఉన్నాయి, ఎన్ని గోవులు ఉన్నాయి స్వామి ఇక్కడ? నృసింహ సేవావాహిని గోశాలు సుమారు మనకు 55-60 గోవులు ఉన్నాయమ్మా. దాంతో పాటే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరంలో ఏరువాక పౌర్ణమి అనేటువంటి కార్యక్రమం చేసే సమయంలో
కొన్ని గోవుల్ని రైతులకి ఇవ్వడం, రైతులు ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళందరికీ. అన్యమతాలకు మారినటువంటి వాళ్ళని తిరిగి స్వధర్మంలోకి తీసుకొనొచ్చి, వాళ్ళ దగ్గర కూడా గోవుల్ని ఉంచేటువంటి అంటే వాళ్ళ జీవనానికి ఇబ్బంది లేకుండా గోవుల్ని పెట్టేటువంటి కార్యక్రమం ఇలా అన్నీ చాలా చేస్తున్నామమ్మా. సహజంగా మనకి ఏదైనా విలువైన వస్తువు, చిన్న వస్తువు దొరికినా సరే దాచిపెట్టుకోవాలనుకుంటారు. ఏదైనా అందులోనూ ఇలాంటి దేవుడికి సంబంధించినవైతే ఎవరికీ చూపించకుండా వాళ్ళ ఇంట్లోనే దాచుకోవాలనుకుంటారు. మరి ఇంత విలువైన సాలగ్రామాన్ని మీరు ఎందుకు అసలు భక్తుల సందర్శనార్థం పెట్టారు? అంటే నాతో పాటే ప్రతి ఒక్కరు తరించాలనేటువంటిది మా సంకల్పం అండి. అంటే నలుగురికి మంచి చేయాలి అనేటువంటి సంకల్పం మన దగ్గర ఉన్నప్పుడు, నేనొక్కడే బాగుంటే ఏం ఉపయోగం లేదండి. నాతో పాటే అంటే సమాజం కూడా బాగుంటే, తద్వారా అందరికీ ఉపయోగపడితే ఖచ్చితంగా అంటే జీవన ప్రమాణాలన్నీ ప్రతి ఒక్కరివి మారితే, ఈ యొక్క దేశం చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని నమ్మేటువంటి సిద్ధాంతం కాబట్టి, ప్రతి ఒక్కరు దర్శనం చేసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేసాము. అంటే ఈ 9 తరాలుగా మీ కుటుంబం కేవలం మీ కుటుంబ సభ్యులు మాత్రమే తరించారు. అయితే ఇది స్వతహాగా మీకొచ్చిన ఆలోచన, ఇలా భక్తుల సందర్శనార్థం పెట్టమని లేకపోతే మీకు ఎవరైనా సలహా ఇచ్చారా? నృసింహ ఆజ్ఞ అండి. అంటే ఒక మనిషి ద్వారా భగవంతుడు చెప్పించాడు అని మేము నమ్ముతాం. కేరళ నుంచి ఒక పెద్ద వ్యక్తి అంటే పెద్ద ఉపాసకులు ఆయన చెప్పారు. నువ్వొక్కడే ఆరాధిస్తే ఎలాగా? నలుగురిని బాగుపరచు కదా! దాని ద్వారా సమాజానికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కదా! అని చెప్తే, అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకునేటువంటి విధంగా అప్పటి వరకు కూడా మా ఇంట్లో వచ్చి చాలా మంది దర్శనం చేసుకునేవారు. అలా కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా అందరికీ దర్శనం అయ్యేటట్టు విధంగా మనం ఏర్పాటు చేసామండి. అంటే ఒక పెద్ద జ్యోతిష్యుడు ఆయన, అదేవిధంగా నృసింహ ఉపాసకులు, ఆయన చెప్పినటువంటి మాట అందరికి అంటే భగవంతుడే చెప్పించాడేమో అనేటువంటి సంకల్పంతో మనం అందరికీ దర్శనం ఏర్పాటు చేసాం. అంతే కదా! ఎందుకంటే సాక్షాత్తు నరసింహస్వామి వారే మీకు ఇచ్చినప్పుడు ఆయన ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టపడతారు కానీ ఇంటి లోపల అవునమ్మా. ఉండటానికి ఇష్టపడరు కదా! అవునమ్మా. కానీ ఏ మాట కావాలి అంటే మీ చేతుల ద్వారా ఇలాంటి ఒక మంచి కార్యక్రమం జరగాలని ఆ పెద్దాయనతో చెప్పించారనుకుంటున్నాను. 750 సంవత్సరాల తర్వాత అందరికీ దర్శన భాగ్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం వచ్చింది. అంటే మీ వంశంలో ఆ అదృష్టం మీకొచ్చింది అని అవునమ్మా. మీరు చాలా నమ్ముతున్నారు. అద్భుతంగా నమ్ముతాను ఖచ్చితంగా అది. నాకు కూడా అనిపిస్తుంది అంతే కదండి. 9 తరాల తర్వాత మళ్ళీ స్వామిని మన కృష్ణ చైతన్య వారి చేతుల మీదుగా ప్రజల సందర్శనార్థము, అందులోనూ సహజంగా ఆయన మంత్రాలు కూడా చాలా చక్కగా చదువుతారు. ఆయన పూజారి కూడా స్వతహాగా. సో ఇది కూడా చాలా చక్కగా అనిపిస్తుంది కదా! నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అవునమ్మా. మీరు స్వతహాగా ఒక పూజారి. అలాగే సాలగ్రామం మీ యొక్క వంశ ఆస్తి అని చెప్పొచ్చు. అవునమ్మా. ప్రజలకి చాలా సేవలు కూడా అందిస్తున్నారు. ఇందాక చెప్పినట్టు చిన్న రెబలిస్టిక్ నేచర్ కూడా ఉంది. అలాగే మీకు డాక్టరేట్, మీ సేవలకు గాను డాక్టరేట్ అవార్డు కూడా మీరు తీసుకున్నారు. సో ఇప్పుడు మీరు డాక్టర్ కృష్ణ చైతన్య స్వాములు. అవునమ్మా. ఈ రెబలిస్టిక్ అంశం గురించి మనం మాట్లాడదామా? ఏంటంటే సహజంగా ఇప్పుడు మనకు ఈ మత మార్పిడి వ్యవస్థ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ వ్యవస్థ అని ఎందుకన్నా అంటే నిజంగా వ్యవస్థలాగా పనిచేస్తున్నారు. దట్టు ఈ భద్రాచల క్షేత్రం అనేది రాములవారి క్షేత్రం. ఇలాంటి క్షేత్ర చుట్టుపక్కల్లో చాలా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. అండ్ వారితో మీకు చక్కటి అనుబంధం ఉందని కూడా విన్నాను. అక్కడ కూడా మత మార్పిడి చాలా జరుగుతుంది. వాళ్ళ ఈ మత మార్పిడి వల్ల ఎంతో నష్టపోతుంటే వాళ్ళని మళ్ళీ మీరు గర్వాపసి అన్నది చాలా పెద్ద రెబలిస్టిక్ యాక్ట్. అంత ఈజీగా వాళ్ళు నమ్మి వెనక్కి రాలేరు. అవును. అలాంటి వారిని అసలు మీరు ఎలా మార్చే ప్రయత్నం చేస్తారు? అంటే ఒక మత్తులో ఉండిపోతారు, ఒక మత ఉన్మాదంలోకి వెళ్ళిపోతారు మతం మారిన తర్వాత. వాళ్ళని మీరు ఏ అంశం తీసుకొని మళ్ళీ వాళ్ళను వెనక్కి తీసుకురాగలుగుతున్నారు? అంటే గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడైతే అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే చాలా ప్రాంతాల్లో జరిగేటువంటి పెద్ద సమస్య ఏమవుతుందంటే హరిజన గిరిజన గ్రామాల్లో అంటే మమ్మల్ని అన్నిటికీ దూరంగా పెడతారు అనేటువంటి దాన్ని బాగా నమ్ముతారు వాళ్ళు. అపోహ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మత మార్పిడి ప్రభావం పాస్టర్లు కావచ్చు ఎవరైనా పదే పదే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు, ఎవరింటికి వెళ్ళడం ఇలాంటి. అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి చిన్న ఆలోచనతోటి పదే పదే గిరిజన గ్రామాలను సందర్శించి హరిజన ఈ ప్రాంతంలో నుండి చాలా గిరిజన గ్రామాలు కావచ్చు, ఎస్సీ కాలనీస్ కావచ్చు, ఇవన్నీ ప్రాంతాల్లో పదే పదే మనం వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో మనం చేసేటువంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా అంటే కొంతమంది ఉండేటువంటి హిందువులకు కావచ్చు మనం చేస్తుంటే చాలామంది అంటే ఒక అర్చకుడు అనేటువంటి వాడు మన ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళ ఆనందం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. అది పదే పదే జరుగుతుంటే ఏమవుతుందంటే చాలా మంది అరే నిజంగా అయ్యగారులు కూడా మన దగ్గరకు వస్తారా, మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఉంటున్నారా అనేటువంటి దాన్ని వాళ్ళ దాకా తీసుకెళ్ళినప్పుడు ఆ సమయంలోనే కరోనా విపత్కర పరిస్థితి రావడం. ఈ కరోనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రాంతాల్లో మీరు చెప్పినటువంటి ఈ యొక్క మత మార్పిడి ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరు వచ్చి వాళ్ళకి ఏ హెల్ప్ చేయలేదమ్మా. ఆ సమయంలో మన నృసింహ సేవావాహిని అనేటువంటి సంస్థ లక్షల మందికి ఆహారాన్ని అందించింది, మందులు అందించింది. వాళ్ళ కరోనా హాస్పిటల్స్ వెళ్తే అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతాలు చాలామంది సేవ చేశారు.
అప్పుడు వాళ్ళకు అంటే మనం నిజంగా కూడా ఇలాంటి వారినే కదా మనం ఆశ్రయించాలి అని చెప్పి ఉమ్, చాలా ప్రాంతాల్లో వెళ్ళిపోయినటువంటి ఊర్లు వెనక్కి వచ్చి ఉమ్. ఇప్పుడు స్వధర్మంగా ఉన్నారు. ఇప్పుడు సహజంగా అదే మత ఉన్మాదంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి కేవలం పూజా కార్యక్రమాలు చేస్తే వెనక్కి వస్తారంటారు. అంటే మీరు ఏదైనా వాళ్ళకి చెప్పి అంటే మన ధర్మం గురించి వివరణ చేసే ప్రయత్నం చేశారా? అంటే ఇక్కడ ధర్మం గురించి చెప్పడం అనేటువంటిది ఒకటైతే, ఈ యొక్క ధర్మ ప్రభావం అంటే మనం ఏం కోల్పోయాము అనేటువంటిది చాలా చక్కగా చెప్తున్నాం అమ్మ. అంటే ఉమ్, దీంట్లో ఉంటే మనం ఏం పొందుతున్నాం, ఉమ్, ఉమ్. దీన్ని వదిలేస్తే మనం అంటే తల్లిని మనం మార్చలేం కదా, అవును. ఖచ్చితంగా తల్లిని మార్చలేం. అలాంటి దాన్ని మనం ఏకంగా మతాన్ని మార్చుకొని ఉండేటువంటి దాంట్లో అదే విధంగా మనం భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులు కూడా కోల్పోతాం కొన్ని కొన్ని పరిస్థితుల్లో. అవును. అవును. అలాంటివి కూడా వాళ్ళకి తెలియజేసి చాలా ప్రాంతాల్లో మనం అయితే చాలా మందికి అంటే జ్ఞానోదయం అయ్యేలాగా చేసామని చెప్పొచ్చు ఒక రకంగా. అదే నేను అడగాలనుకున్నాను. అంటే ఊరికే వాళ్ళు ఎలాగో బోలెడని మాయమాటలు చెప్పి మతం మార్చేస్తారు. ఆ మాయ మాటల్లోంచి మళ్ళీ ఒక రియాలిటీలోకి తీసుకొని రావాలంటే మీరు ఆ నిజాన్ని, ఎందుకంటే నిజం అంత తొందరగా ఎక్కదు మాయ ఎక్కినట్లుగా. ఆ నిజం మీరు ఎలాంటి మాటలు చెప్పి వాళ్ళని వెనకంటే మన రామాయణ కథ గాథలు వివరిస్తారా, లేకపోతే భద్రాచల క్షేత్రం యొక్క ఆ గొప్పతనం వివరిస్తారంటే ఏం చెప్పి మీరు వాళ్ళని అంటే వెనక్కి తీసుకొస్తారు? నేను మనం ఏమవుతుందంటే ఏమో పురాణాలు ఇతిహాసాల్లోకి వాళ్ళని తీసుకెళ్లాలంటే ఫస్ట్ ఉమ్, కనీసం ముందు భగవంతుడు అనేటువంటి వాడు మన కోసం ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. కరెక్ట్. అంటే మన కోసం ఏదైనా చేయడానికి ఒక మనిషి అనేటువంటి వాడు వాడి దగ్గరికి వెళ్తే కరెక్ట్. తర్వాత భగవంతుడి దగ్గరికి వాడు వస్తాడు. ముందే తీసుకొని వెళ్ళి నువ్వు కొబ్బరికాయ కొట్టు, పూజ చెయ్యి, ఇవన్నీ చెయ్యి, రాముడిను రామాయణం విను, లేకపోతే భారతం విను, కృష్ణుడు విను అంటే వాళ్ళు అప్పటికే వాళ్ళ దాంట్లో అంటే రాముడు లేడు కృష్ణుడు లేడు అనేటువంటి అవును. అపోహలో ఉన్నారు అవును. అన్నటువంటి వాళ్ళకి. నీకు కష్టం వస్తే వాళ్ళందరూ అక్కర్లేదురా బాబు, ముందు నేను అనేటువంటి వాడిని వస్తున్నాను ముందు, ఉమ్, అవి ముందు మనం ఇక్కడ తీర్చుకోగలిగితే అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్దాం అని చెప్తున్నాను. ఆ విధంగానే చాలా మందికి దగ్గర అయ్యామమ్మ. అంటే నృసింహ సేవావాహిని అనేటువంటిది అవును. ముందు ఆ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యను ఏదైతే ఉందో ఆ సమస్యను గుర్తించి దాన్ని క్లియర్ చేస్తున్నాం ఫస్ట్. అదే అడగాలనుకున్నా. అంటే మీరు ఈ నృసింహ సేవా వాహిని అనే ఒక సంస్థను నిర్మించారు కదా. ఈ సంస్థ మొదటగా ధర్మరక్షణ కోసమే స్థాపించబడిందని నేను విన్నాను. అవునమ్మా. అంటే మన హిందూ ధర్మం గురించి ప్రజలకు తెలియజెప్పే విధానం. అంటే మీరు దేవుడు మిమ్మల్ని దగ్గరికి రానివ్వరు, అంటే మీరు హరిజనులు, మీరు ముట్టుకోవడానికి వీల్లేదు, ఇలాంటి ఒక అపోహల్లో బ్రతుకుతున్నారు కదా గిరిజన వాసులు. అవునమ్మా. అలా ఏం కాదు, మేము కూడా వస్తాము, అర్చకులు మిమ్మల్ని ఏమి ముట్టుకోకుండా దూరంగా ఉండరు అనేటటువంటి ఒక తత్వాన్ని మొదటగా వాళ్ళకి మీరు అందించే ప్రయత్నం చేశారా? అవునమ్మా, ఖచ్చితంగా. ఒక ఒక హరిజన అర్చకుని నేను భుజాల పైన తీసుకెళ్లి ఆలయ ప్రవేశమే చేయించాం. అంటే అంత అద్భుతంగా అంటే మీ ప్రాంతంలో కాదు, ఏకంగా మీ దగ్గరికే భగవంతుడు వస్తాడని చెప్పి నృసింహస్వామిని వాళ్ళ ప్రాంతంలో తీసుకెళ్లి వాళ్ళతోటే పూజ చేయించేటువంటి కార్యక్రమం చేశాం. అంటే నమ్మకం అనేటువంటిది అక్కడ చాలా అద్భుతంగా పునాదిలాగా పనిచేస్తుందమ్మా. భగవంతుని మన దగ్గరికి వస్తే అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. ఆ ఆనందంతో చాలా ఇప్పుడు ఈ ఊరు తర్వాత పక్క ఊరికి ఆటోమేటిక్ అరే మా ఊర్లో ఇట్లా పూజలు జరిగాయి, మీరు కూడా వెళ్తే హ్యాపీగా అక్కడ చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి నమ్మకాన్ని చాలా ప్రజలకు తీసుకెళ్ళాం. చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ అయ్యామమ్మా. ఇదైతే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మన తిరుమలలో చూసుకుంటే స్వామివారు లోపల కాకుండా బయట మాడ వీధుల్లో తిప్పుతారు. అంటే ఆయనకి ఇష్టం ప్రజల్ని ఆయనే దగ్గరగా చూడడం. అలాగే మన ఊర్లలో వచ్చేసి ఊరేగింపు చేస్తారు స్వామికి. అందరూ ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది అనుకుంటారు స్వామి ఊరేగుతున్నాడని. స్వామి ప్రజల్ని మన కోసం, అంటే ఆయన దగ్గరుండి మనుషుల్ని చూడడానికి ఆయన ఇష్టపడతాడు. సో అలాగా మీరు స్వామిని తీసుకెళ్లారు ఆ ప్రాంతాలకి. ఆ ప్రాంతాల్లోకి ప్రత్యక్షంగా భగవంతుని తీసుకెళ్లి వాళ్ళతోటే పూజ చేయించేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. అంటే ముట్టుకోకూడదు ఇలాంటివి కాకుండా వాళ్ళతోటే పూజ చేయించేటువంటి కార్యక్రమం. నేను ఇది కూడా విన్నాను, అక్కడ ఉన్న ఆ గిరిజన వాసులకే మీరు పూజా విధానం నేర్పించి గుడి కూడా కట్టించి వాళ్ళే పూజా అర్చనలు చేసుకునేలాగా చేస్తున్నారు. అలాగే ఆ పూజ దీప నైవేద్యాలకు కూడా కొంచెం ఫండ్స్ కూడా మీరే వాళ్ళకి సహకరిస్తున్నారని విన్నాను. అవునమ్మా. అంటే గిరిజన ప్రాంతాల్లో ఏమవుతుందంటే మనం పూజ చేయించి మరుసటి రోజు మనం బయటకు వచ్చేసాం అనుకోండి, తెల్లవారి వాళ్ళకి ఏం చేసుకోవాలో అర్థం కాకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. కరెక్ట్. ఆ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న మందిరాలు కూడా లేనటువంటి ఎన్నో ఊర్లు ఉన్నాయమ్మా. అవును. అంటే భక్తులందరి సహకారంతో చిన్న చిన్న భజన మందిరాలని అక్కడ ఆంజనేయ స్వామి కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, శివుడు కావచ్చు, చిన్న చిన్న మందిరాలను ఏర్పాటు చేసి వాళ్ళకు పూజా విధానం నేర్పించి వాళ్ళే పూజ చేసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్నాం. చాలా చక్కగా అంటే మనం సిటీస్ లో ఎలా అయితే చేసుకుంటున్నారు చాలా మంది, దానికంటే అద్భుతంగా చేస్తున్నారమ్మా. అంటే అక్కడ పండేటువంటి పంటలను కావచ్చు, భగవంతుడికి సమర్పించుకోవడం కావచ్చు, అన్ని కూడా చాలా ఒక రకమైనటువంటి క్రమశిక్షణ పద్ధతిలో చాలా అద్భుతంగా చేస్తున్నారు. సహజంగా ఇప్పుడు మనకు అర్చకులు అనగానే సంస్కృత మంత్రాలు చదువుతారు, అవి ఏమి మనకు అర్థం కావు. అంటే మామూలుగా కూడా మనకి ఏదైనా అర్థం కాని సబ్జెక్ట్ ఉంటే మనం వినడానికి ఇష్టపడము. సో పూజారులు కూడా దూరం అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి పూజారులు అనే వాళ్ళు అంటరాంతనము సృష్టించారనేటటువంటి మేబీ గత కాలంలో కొంత జరిగి ఉండొచ్చు,
కొంతమంది అమాయకులు కూడా ఉండొచ్చు. దానివల్ల ఇప్పుడు మీరు కూడా ఎంతో సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ప్రజల్ని నమ్మించడానికి కాదు మేము అలా చేయలేదు. మేబీ కొంతమంది మా పూర్వీకులు చేసింటారని. ఈ అర్థం గాని సంస్కృత మంత్రాలు ఏవైతే వాళ్ళకు ఉన్నాయో అవి వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే మామూలుగా సాధారణ భాషలో ఏదో పూజా విధానం ఇలాంటిదని ఒక సింపుల్ మెథడ్స్ ఏమన్నా నేర్పిస్తున్నారా? చాలా సింపుల్ మెథడ్ ఏమో. భగవంతుడికి మనం ఇప్పుడు అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి ఇవన్నీ మనం చెప్తుంటాం. అవును. అంటే మన ఇంటికి ఒక అతిథి వస్తే చాలా మంది చేసేటువంటిది ఏంటి, ఫస్ట్ కాళ్ళు కడుక్కోమని చెప్తారు, అవును. చేతులు కడుక్కోవడానికి ఇస్తారు, అంటే వస్త్రం ఇస్తారు, స్నానం చేయడానికి ఏర్పాటు చేస్తారు, అంటే వాడికి ఆహారం అందిస్తారు, ఏదైనా అంటే ఉపచారాలన్నీ కూడా చేస్తారు. అవును. అవే మనం భగవంతుడికి చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తామమ్మా. అంటే అర్ఘ్యము పాద్యం ఆచమనం అంటే ఇది, ఈ విధంగా భగవంతుడికి మనం చేసేటువంటి ఉపచారాలు. అంటే మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు, ఆ విధంగా అతిథికి మనం చేసేటువంటి చిన్న పూజా కార్యక్రమం ఆ విధంగానే వాళ్ళకి నేర్పించాం. అద్భుతంగా చేసుకుంటాం. అంటే వాడికి అర్థం అయితే తప్పనిసరిగా పాటిస్తాడమ్మా. అది చాలా బాగుంది. అంటే ఇంత ఈజీగా చెప్పేశారు చూడండి. అదే అంటే మనకి ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఎలాంటి చిన్న చిన్న మనం సేవలు చేస్తాం వాళ్ళకి. ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగేటువంటిది. అవును. ఆ జరిగేటువంటి విధానాన్ని తెలుసుకొని ఆరాధరిస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది. అదే మీరు దేవుడికి చేయమంటున్నారు. అంతేనమ్మా. వచ్చిన అతిథితో ఎలా మాట్లాడతావు, స్వామితో కూడా అలానే మాట్లాడుకోమని చెప్తున్నారు. కుశల ప్రశ్నలు వేస్తాం. అవును. భగవంతుడికి కూడా, అయ్యా బాబు మా ఇంటికి వచ్చావు, నీకు ఏమేం కావాలి, మాకు ఇది కావాలి, అంతే. ఇంకా చాలా బాగుంది. చాలా నిజంగా అంటే చాలా చాలా బాగుంది. ఇప్పటికి మీరు అంటే ఎన్ని గిరిజన ప్రాంతాలు మీరు సందర్శించారు? పైగా అక్కడి వాళ్ళకి మిమ్మల్ని దేవుడిలా చూస్తారని అయితే నేను విన్నాను. సో ఎన్ని గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, అసలు ఎంతమందిని గర్భాపసి చేశారు, ఎన్ని గుడులు కట్టించారు, ఇది ఒక్కసారి చెప్పగలరా? భద్రాచలం నుంచి ఈ ప్రాంతాలన్నీ టోటల్ ట్రైబల్ ఏరియాలేమో. ఓకే. ఇక్కడ నుంచి వైజాగ్ దాకా ట్రైబల్ ఏరియాలు చాలా వరకు. అంటే శ్రీనృసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థ ఇప్పటిదాకా 45 మందిరాలను కట్టామమ్మా. అంటే చిన్న చిన్న మందిరాలు, భజన మందిరాలు, ఆంజనేయ స్వామి మందిరాలు 45 దాకా మనం కట్టామమ్మా. వాటిలో ఎక్కువ నృసింహస్వామి, ఆంజనేయ స్వామి, శివుడు, కనకదుర్గాదేవి, రాములు వారు, వీళ్ళని మనం ప్రతిష్ఠించుకో, అంటే ఆ ప్రాంతంలో ఎవరు ఎక్కువ ఇష్టపడతారో కరెక్ట్ వాళ్ళని పెట్టుకుంటూ వెళ్తున్నాం అమ్మా. గర్వాపసి అనేటువంటిది ఊర్లకు ఊర్లు ఎన్నికి వచ్చినటువంటివి కూడా 2-3 ఉన్నాయి పూర్తిగా. ఒక ఊర్లో సుమారు 165 ఉంటే కేవలం ఇప్పుడు 3 మిగిలారు, 160 మందిని వెనక్కి తెచ్చాం. 120 కుటుంబాలు ఉంటాయి. అలాంటివి కొన్ని వందల కుటుంబాలని 2023 సంవత్సరాల్లో కొన్ని వందల కుటుంబాలని వెనక్కి తీసుకొని వచ్చామమ్మా. మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ, అది ఎప్పుడు చేస్తూనే ఉంటాం, జరుగుతూనే ఉంటుంది. అవును. అందుకే నేను రెబలిస్టిక్ అనే వర్డ్ యూస్ చేశాను. రెబలిస్టిక్ అన్నది అదేమి చెడ్డ పదం కాదు. అంటే ఒక దాని మీద మనం పోరాటం చేయటం, అంటే నష్టపోతుంటే, ఎక్కడైతే సనాతన ధర్మం నష్టపోతుందో, ఎక్కడైతే మన ప్రజలు ఈ మూఢత్వం, మతం అనేటటువంటి మూఢత్వంలో, మనది మతం కాదు, ధర్మం, అందులోకి మళ్ళీ ధర్మ మార్గంలోకి మళ్ళీ మీరు తీసుకొస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. అయితే ఇంకోటి కూడా విన్నా, ఈ వారికి గిరిజన వాసులకి ఆరోగ్య సమస్యలు బాగా ఉన్నప్పుడు ఆర్థికమైనటువంటి కష్ట నష్టాలు వాళ్ళకు ఉంటాయి. అయితే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసి చక్కగా వారికి ఏమైనా ఆరోగ్య సమస్య ఉంటే దాన్ని మీరు అందులో మెన్షన్ చేసి కాస్త చిన్న సాయం అందించండి, ఒక 500 రూపాయలు అని చెప్పేసి, ఎవరికి పెద్ద కష్టం కలగకుండా వాళ్ళకు 1 లక్ష దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు కూడా చాలా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో కలెక్ట్ చేసి ఆ డబ్బుల్ని వాళ్ళ ఆరోగ్య అవసరాలకు ఇస్తారు అని వినడం జరిగింది. అంటే సమాజ సేవ కార్యక్రమంలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మంచి ఒక సమాజ సేవకుడని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ నృసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థలో కొన్ని వేల మంది ఉన్నారమ్మా. అంటే వాట్సాప్ ద్వారా ఇలా తెలుసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు కావచ్చు. ఇలాగా అంటే కష్టం వచ్చినప్పుడు మనం చాలా మంది ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చాలా ముందుకు వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. అది మొత్తం మనమే చేయాలంటే ఎవరు చేయలేమమ్మా. ఇప్పుడు సంస్థ దగ్గర కూడా లక్షలాది రూపాయల నిధులే ఉండవు. నిజమే. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ పలాని వాళ్ళు, అంటే జెన్యున్ గా ఉండేటువంటి సమస్యని పలాని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పలానా హాస్పిటల్లో ఉన్నారు ఇది అని, భగవంతుడి దయ వల్ల చాలా మంది డాక్టర్స్ నృసింహ సేవా వాహిని పేరు చెప్తేనే వాళ్ళ బిల్లులో చాలా వరకు వాళ్ళే కట్ చేస్తారు ముందు. భగవంతుడి దయ వల్ల ఆ యొక్క ఫెసిలిటీ అయితే ఇచ్చాడు. అదే విధంగా భక్తులు, మన భక్తులు ఏదైతే ఉంటుందో కొంచెం, అంటే ఒక 100 రూపాయలు ఇచ్చే వాళ్ళు 100, 200, 500 ఇట్లా ఇచ్చి విత్ ఇన్, అంటే 1 గంట 2 గంటల్లోనే, ఎక్కువసేపు పెట్టమమ్మా దీన్ని. అంటే 1 గంట 2 గంటల్లో ఎంత డబ్బు అయితే వస్తుందో ఆ డబ్బును తీసుకెళ్లి వాళ్ళకి అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా మందికి ఆపరేషన్స్ దగ్గర నుంచి చాలా వరకు జరిగాయి, చాలా మంది చేస్తున్నారు. నేను విన్నాను కాబట్టే నేను అడగటం జరిగింది. ఎందుకంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. అంటే మీరు ఒక్క కార్యక్రమం చేయట్లేదు, ఇటు అర్చకత్వం చేస్తున్నారు, ఇటు మన ధర్మాన్ని బోధిస్తున్నారు, ధర్మ బోధన చేస్తూనే గర్వాపసి కూడా చేస్తున్నారు. అంటే ధర్మ రక్ష
సంస్థాపనలో మీరు కూడా ఒక భాగస్థులు. దాంతోపాటు ఆరోగ్యం అందిస్తున్నారు ప్రజలకు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు. ఎందుకంటే ఆరోగ్యం అంటే ఆర్థికంగా చాలా అవసరాలు అవునమ్మా. పడుతూ ఉంటాయి. దాంతోపాటు ఇలా మీ ఇంటిలో ఉన్నటువంటి సాలగ్రామాన్ని భక్తుల సందర్శనార్థం గోశాల కూడా నడుపుతున్నారు. మరి ఇప్పుడు ఈ ఈ గోశాలకి లేకపోతే ఈ ఆశ్రమం నడపటానికి ధనం అయితే కావాల్సి వస్తుంది కదా, పూజా కార్యక్రమాలకి. వీటికి మరి నిధులు మనకు ఎలా వస్తున్నాయి? అంటే మీకు మా దగ్గర ఉండేటువంటిదే కల్పవృక్షం ఫస్ట్. అంటే ఆయన అనుగ్రహం అనేటువంటిది లేకపోతే మనం ఏం చేయలేము అని. అంటే నిత్యాన్న ప్రసాద నిలయం ప్రారంభం చేసే సమయంలో మేము చాలా భయపడ్డాం. అంటే అన్నప్రసాదం అనేటువంటిది ప్రతినిత్యం కూడా డబ్బుతో పని. అవును. అలాంటి అన్నప్రసాదాన్ని ప్రారంభం చేసే సమయంలో భగవంతుడికి ఒకటే చెప్పాం, స్వామి ఇక్కడికి వచ్చి ఆకలి అయ్యేటువంటి వాడికి అన్నం పెట్టి పంపించాలి, అది అలాంటి ఇబ్బంది లేకోకుండా చూడు అని ప్రయత్నం చేసేటప్పుడు చెప్పాం. ఈ రోజు దాకా లక్షల మందికి ఆహారాన్ని అందిస్తున్నాం, మనం ఎక్కడ ఇబ్బంది పడట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది లక్షల కోట్లు ఇలాంటి డబ్బు మా దగ్గర లేదు. అవును. అవును. అంటే భగవంతుడు భక్తుడు, ఆ భక్తులు అనేటువంటి వాళ్ళు వేలాది మంది నృసింహ సేవా వాహిని వెనకలు ఉన్నారు. మేము చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితమైనటువంటిది. ఇందులో ఇంత తప్పు చేసినా కూడా తప్పకుండా భయపడతాం. అలాంటి ఏ తప్పు మా దగ్గర లేదు. కాబట్టి అద్భుతంగా చాలా మంది ప్రజలు చూస్తున్నారు. జరిగేటువంటి దాంట్లో వాళ్ళ సహకారం అందిస్తున్నారు. చాలా వైభవంగా జరుగుతుంది. గోశాలకు సంబంధించిందిగా మేము అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక గోవుని ఒకరే పెంచాలి అంటే ఎవరికైనా కష్టం. అవును. ఒక గోవుకి ఒక గడ్డి మోపు వేయాలి, అది ఒక 150-200 రూపాయలు అవుతుంది. హ్యాపీగా ఎవరైనా చేస్తారమ్మా. అంటే గోమాతకు ఆహారం అందిస్తే భగవంతుడికి ఇచ్చినటువంటి ఫలితం. కాబట్టి ప్రతినిత్యం చాలా మంది వాళ్ళ శక్తి అనుసారంగా చేసేటువంటి వాళ్ళు చాలా మంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, మనం చేసేటువంటి కార్యక్రమాలకి స్వచ్ఛందంగా చాలా మంది వాళ్ళే వచ్చి మేము చేస్తున్నాం అంటే భగవంతుడు వాళ్ళలోకి అదే బాబు పలానా దగ్గర జరుగుతుంది నువ్వు వెళ్ళు అని. ఎక్కడో టెక్సాస్ లో ఉండేటువంటి వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలా చూసి ఆయన మేము చేసే నిత్యాన్న ప్రసాద నిలయానికి ప్రతి నెల ఆయన వంతు సహకారం అందిస్తున్నారు. ఒక ఆయన ఒక బియ్యం మన దగ్గరికి ఒక బియ్యం ప్రతినిత్యం కదా అవసరం. ఒక వ్యక్తి స్వామి మీకు అక్కడ ఎన్ని బియ్యం అవుతాయో దాంట్లో నేను కూడా నా వంతుగా నేను పంపిస్తాను. ఇలాగ ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ కైంకర్యం చేస్తున్నారు ఇప్పటిదాకా. అంటే మీరు సంకల్పం చాలా గట్టిగా చేశారు, అది అలా కంటిన్యూ అవుతుంది ఆ భగవంతుడి కృప ద్వారా. ఇప్పుడు మనకు గోశాల ఉంది కదా, ఈ గోశాలకి అంటే మీరు ఎక్కడైనా తెచ్చుకుంటారా, లేకపోతే అనాథ గోవుల్ని ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ సమర్పిస్తారా? అంటే చాలా వరకు ఇక్కడ మన దగ్గర ఉండేటువంటి గోవులన్నీ కూడా వివిధ రకాలుగా ఇబ్బంది పడుతూ మన దగ్గరకు వచ్చినటువంటి గోవులు కొన్ని అయితే మనం కొన్ని అంటే పూర్తి స్థాయిలో నాటావులు ఉండాలనే ఉద్దేశంతో మనం చిన్నప్పటి నుంచి పెంచుతున్నటువంటి ఆవులు కొన్నామా. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ 11 ఆవులు కూడా ఆ విజయవాడ ప్రాంతంలో బాగా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి ప్రాంతంలో ఒక కుటుంబం మనకి ఇచ్చినటువంటి ఆవులమ్మ అవి. అవి మా దగ్గరకు వచ్చినప్పుడు 20 మంది లేపి ఒక దగ్గర పెట్టేటువంటి పరిస్థితి, నడిచే పరిస్థితి కూడా కాదు. అంటే దానికి ఆహారం లేక ఇబ్బంది పడతాయి. వాటిని తెచ్చి ఈ రోజు మనం చాలా బాగుపరిచాం. అలాగే చాలా అంటే బాగుపరిచిన తర్వాత కొన్ని రైతులకు ఇవ్వడం ఇలా జరుగుతుంది. అంటే పూర్తిగా మన దగ్గర పెట్టుకోవడానికి మన దగ్గర కూడా స్థలం లేదు. అలా ఉంటే తప్పకుండా ఇంకా ఎక్కువ అంటే పోషించుకునే వారు ఎవరైనా ఉంటే వారికి మీరు అందజేస్తారా గోవుల్ని? ఖచ్చితంగా ఇస్తాం. సో వాళ్ళు చక్కగా చూసుకుంటూ ఉన్నారు. మళ్ళీ మనం దాన్ని చూస్తుంటాం కదా, ఎప్పటికీ ఇచ్చిన తర్వాత వదిలేయకుండా మళ్ళీ మా వ్యక్తులు ఉంటారు అక్కడ ఉండేటువంటి గ్రామాల్లో. ఇప్పుడు మాక్సిమం ఇక్కడ ఉండేటువంటి గ్రామాల్లో ఇచ్చాము, పలాని గ్రామంలో ఇస్తామంటే ఆ ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది కదా. కరెక్ట్. ఖచ్చితంగా ఇబ్బంది ఉండదు. అదే మరి ఆ గోవు ఆరోగ్యంగా ఉందా లేదా వాడు ఎవరికైనా ఇస్తాడా మళ్ళీ వంతాడా. సో ఇప్పుడు కూడా మీరు గోవుల్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరైనా అంటే గోవుల్ని పోషించలేని పరిస్థితుల్లో వాటికి అనారోగ్యంగా ఉంటే, కొన్ని అనాథ గోవులుగా మిగిలిపోయి ఉంటే, చాలా దగ్గర మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా ఇబ్బంది ఉంటే, గడ్డికి ఇబ్బంది ఉంటే ఆ ప్రాంతంలో గడ్డిని వాళ్ళకే ఏర్పాటు చేస్తున్నాం. అంటే మీరు పెంచుకోవడానికి గడ్డే కదా ఇబ్బంది, ఆ గడ్డిని వాళ్ళకు అందజేసేటువంటి ప్రయత్నం చాలా దగ్గర చేస్తున్నాము. అలాగా అంటే మన ప్రాంతంలో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతుంటే కూడా ఇట్లా దాతల ద్వారా సేకరించి వాళ్ళకే రైతుల దగ్గర గడ్డిని కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తున్నాము. అదే గ్రాసం ఒక్కటే వాటికి ఇస్తే అది ఎంతో ఇస్తుంది మనకు. అవునమ్మా. మీకు విశ్వగురు వరల్డ్ రికార్డ్ ఒకటి, అలాగే డాక్టరేట్ కూడా రావటం జరిగింది. అసలు ఏ సేవలకి గుర్తించి మీకు ఈ అవార్డు కానీ లేకపోతే డాక్టరేట్ కానీ ఇవ్వడం జరిగింది? విశ్వగురు వరల్డ్ రికార్డ్ అనేటువంటిది మనం ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి రోజు రైతులతోటి రైతు పూజోత్సవం అనేటువంటి కార్యక్రమం చేస్తామమ్మా. 2022 సంవత్సరంలో 1008 మంది రైతులకి 108 ప్రాంతాల్లో మనం ఒకటేసారి భూమిని దున్నించి వాళ్ళకి సన్మానం చేసేటువంటి కార్యక్రమం చేసాము. ఇది 2017 నుంచి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అంటే ఇట్లా పత్రికా సోదరుల ద్వారా తెలుసుకొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, విశ్వగురు వరల్డ్ రికార్డు, ఈ 2 రికార్డులను కూడా మనం ఏరువాక పౌర్ణమి సందర్భంగా చేసేటువంటి కార్యక్రమానికి వచ్చాము. డాక్టరేట్ అనేటువంటిది అంటే జ్యోతిష్యానికి సంబంధించిందిగా చాలా మందికి మనం ఉచితంగా జ్యోతిష్యం వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం.
అంటే సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, దానికి ఇచ్చారమ్మా. మిమ్మల్ని అదే అడగాలనుకుంటున్నాను. అందరూ అంటే అందరినీ తప్పు పట్టాలని కాదు కానీ, సహజంగా ఏదైనా ఒక కార్యక్రమము లేకపోతే ఒక పని చేస్తే దానికి కష్టానికి తగ్గ ప్రతిఫలం అన్నట్లు డబ్బు తీసుకోవడం జరుగుతుంది. ఏదో ఒక రూపేణ లేకపోతే ద్రవ్యం అనుకోండి లేకపోతే ఇంకోటి. అసలు మీరు జాతకం చాలా చక్కగా చెప్తారంట. అది కూడా ఫ్రీగా చెప్తారట. ఇది ఇది ఏంటి దీని వెనక రహస్యం? అంటే రహస్యం అనేటువంటిది కాదమ్మా. నేను అంటే అహోబిల మఠంలో అర్చకుడిగా చేరినప్పుడు హ్మ్. నాకు ఒక పెద్ద ఆవిడ చెప్పారు. అంటే దానికి గానే ఈనాడు కూడా మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా డబ్బు వెనక పరిగెత్తడం అనేటువంటిది లేకుండా హ్మ్. ఉందమ్మా. హ్మ్. జ్యోతిష్యం అనేటువంటి దానికి గురించి తీసుకుంటే అసలు ఇక్కడ దగ్గరికి వచ్చాడంటేనే కొన్ని కొన్ని ఇబ్బందులతో వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, అవును. కొన్ని తెలుసుకోవాలనేటువంటి వాళ్ళు కొంతమంది. కరెక్ట్. ఇబ్బందిగా ఉండేటువంటి వాడి దగ్గర మళ్ళీ డబ్బు తీసుకొని వారిని మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది నాకు ఇష్టం ఉండదు. హ్మ్. అది ఆ విధంగానే మొదటి నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళకి సూచనలు, సలహాలు కావచ్చు, ఏదైతే ఉందో అవన్నీ కూడా చెప్పడం అలవాటు చేసుకున్నాను. హ్మ్. ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి కూడా అదే కార్యక్రమం చేస్తున్నాను. హ్మ్. సో, అంటే ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మీరు డబ్బులు తీసుకోలేదనే విన్నాను. సో, అవునమ్మా. వాళ్ళు ఏదన్నా అంటే జ్యోతిష్యానికి సంబంధించినదిగా అయితే అవును. ఖచ్చితంగా జ్యోతిష్యంకి. రోజు చాలా మంది వస్తారు. ఆ అవును. చాలా మంది వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అది ఎంత టైం పట్టినప్పటికీ కూడా చెప్పి హ్మ్. పంపిస్తూనే ఉంటాం. దానికి హ్మ్. ఎటువంటి డబ్బు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. సంతోషం. అలాగే ఇంకొకటి కూడా నేను వినడం జరిగింది. ఏంటంటే మీరు ఇందాక మీ మాటల్లోనే చెప్పారు. దళితుడిని భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్ళాను గుడి వరకు అని. దాంతో పాటు అసలు మొదటగా ఏంటంటే అసలు ఎత్తుకొని వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే సహజంగా కొంతమంది జనాలు లేకపోతే ఏథిస్టులు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అనుకునే అవకాశం కూడా ఉంది. అసలు ఎత్తుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అండ్ దాంతో పాటుగా మీరు భిక్షాటన కూడా చేస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో అని విన్నాను. అసలు ఈ 2 ఎందుకు జరిగాయి? 2000 సంవత్సరాల క్రితమే లోకసారంగముని అనేటువంటి దాన్ని, అంటే తిరుపాణాల్వార్ అనేటువంటి ఆల్వార్ని ఆలయ అర్చకుడు ఆనాడే ఆలయ ప్రవేశం చేయించాడు ఎత్తుకొని. హ్మ్. హ్మ్. కానీ ఆ విషయాన్ని ఇప్పుడు ఎవరు సమాజానికి చెప్పరమ్మా. అవును. మనం ఇంకా దూరం ఉన్నాము అనేటువంటి దాన్ని. ఆ దూరం ఉండట్లేదురా బాబు, మనందరం ఒకటే, కావాలంటే నేను ఎత్తుకొని తీసుకెళ్తాను నేను అని చెప్పేటువంటి దాన్ని మాత్రం ఇది. అంటే ఇక్కడ ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం నిజంగా మీరు అన్నట్టు ఇందాక నిజం బయటికి వెళ్ళేలోపు అబద్ధం బయటికి వెళ్తుందని, కరెక్ట్. మన దగ్గర నిజాలు అనేటువంటివి చాలా నిగూఢంగా లోపల ఉన్నాయి, అబద్ధాలు అనేటువంటి మాత్రం విశ్వం అంతా తిరుగుతున్నాయమ్మా. అవును. అంటే ఎక్కడ కూడా అలాంటి వ్యవస్థలు లేవు అని చెప్తున్నప్పటికీ కూడా హ్మ్. కొన్ని ప్రాంతాల్లో జరిగేటువంటి దాన్ని బూచిగా చూపి కరెక్ట్. అన్నిటిపైన అవి ఆపాదిస్తున్నారు. అలాంటివి కరెక్ట్. కాదు అని చెప్పడానికి ఈ ప్రయత్నం అమ్మా. అంటే భిక్షాటన అనేటువంటిది అవును. అందరూ సమానమే. అంటే నృసింహ దీక్ష కాలంలో ప్రతి హ్మ్. సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో చాలా అద్భుతంగా నృసింహ దీక్ష చేస్తారు. హ్మ్. ఆ నృసింహ దీక్ష కాలంలో ప్రతి ఇంట్లో కూడా, హ్మ్. అంటే పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరి దగ్గర హ్మ్. ఆ దీక్షా కాలంలో మనలో ఉండేటువంటి అన్ని అరిషడ్ వర్గాలను వదలాలి అనేటువంటి ఉద్దేశంతో హ్మ్. ప్రతి గడపకు వెళ్ళి భిక్షాందేహి అనేటువంటి దాంతో హ్మ్. వాళ్ళు ఇచ్చేటువంటి బియ్యము, ద్రవ్యం తీసుకొని హ్మ్. నృసింహ దీక్ష పూర్తయిన తర్వాత హ్మ్. ఆ బియ్యం ఎన్నైతే వస్తాయో ఆ బియ్యం తోటి కొన్ని వేల మందికి ఆహారాన్ని వండి హ్మ్. వడ్డించి ఆ ద్రవ్యంతో ఆ హోమం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం అమ్మ. ఓ. గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. హ్మ్. చాలా అద్భుతంగా నృసింహ దీక్ష జరుగుతుందమ్మా. అవును. అంటే భిక్షాటన అనేటువంటి దాంట్లో ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి అన్ని అహంకారాలని కూడా పోగొడుతుంది అనేటువంటి దాన్ని మేము పూర్తిగా నమ్ముతాం. ఆ విధంగానే చేస్తున్నాము. కరెక్ట్. అంటే మన ధర్మంలో కూడా చెప్తారు గదా! అవును. అంటే మనలో అంతో ఇంతో అహంకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంకొకరి దగ్గర భిక్షాందేహి చెయ్యి automatic చాపితే పోతుంది అని ఆటోమేటిక్‌గా పోతుంది. అహంకార ధోరణి మనలో తగ్గించుకోవాలనే మీరు అంటే మీరు ఒక్కరే చేస్తారా స్వామి? మీతో పాటు మీ టీమ్ ఏమైనా చాలా ఉంటుందా? మంది నృసింహ దీక్ష చేసేటువంటి ప్రతి ఒక్క భక్తుడు చేస్తారమ్మా. ఓకే. కనీసం ఒక 50 ఇళ్ళైనా వెళ్ళి చేయమని చెప్తాం మేము. ఓకే. చాలా అద్భుతంగా చేస్తారు. చాలా హ్మ్. అద్భుతంగా చేస్తారు. ఒక 100 మంది దాకా భక్తులు ఉంటారు. వాళ్ళందరూ కూడా చేస్తారమ్మా. హ్మ్. సో, అంటే ఏదైతే మీరు భిక్షాటన చేసినప్పుడు వచ్చిన పదార్థాలు ఉంటాయో సో, మళ్ళీ వాటితోని మీరు హోమం వాళ్ళు చేసి ఎవరైతే అవే ప్రసాదాలుగా వండి పెడుతున్నారు. అవునమ్మా. అందరిని పిలుస్తాం. అందరిని పిలిచి ఏ గ్రామాల్లో వాళ్ళని పిలిచి హ్మ్. మళ్ళీ అన్నప్రసాదాన్ని అందరికీ అందించేటువంటి ఎవరైతే మళ్ళీ దానం ఇచ్చారో వాళ్ళకే అన్నప్రసాదం. ప్రసాదాలు అందిస్తారు. చాలా సంతోషం. అయితే ఇందాక అన్నారు డబ్బు జాతకం విషయంలో అసలు డబ్బు తీసుకోవట్లేదు. అలాగే ఎవరైతే మీకు భిక్షాటన ద్వారా వచ్చిందవ్వచ్చు, లేకపోతే దాతలు ఇచ్చిందవ్వచ్చు. ఇటు గోశాలకు కానీ, పూజలకు కానీ, లేకపోతే ఈ పూజ అవసరాలకు అన్ని హోమాలకు ఉపయోగిస్తున్నారు. సహజంగా అందరికి మంచిగా బతకాలని ఉంటుంది. కొంచెం డబ్బు వెనకాల వెళ్ళడం అన్నది సహజమైన విషయం. జాతకంని నేను తప్పు పట్టను. ఎందుకంటే నేను నమ్ముతాను కాబట్టి. కానీ కొంతమంది అధికంగా ద్రవ్యం తీసుకోవడం కూడా జరుగుతుంది. మీరు అసలు ఏది తీసుకోకుండా ఈ సేవ వెనకాల ఎందుకు పరిగెడుతున్నారు? అంటే సేవ చేస్తే నాకు తృప్తి ఉందమ్మా. అంటే హ్మ్. ఇందులో అంటే నాకు ఒక పెద్దావిడ చెప్పారు. మనం చనిపోతే కనీసం నలుగురు అన్నం మానేయాలి అని. హ్మ్. ఖచ్చితంగా. నేనేం నమ్ముతానంటే ఈరోజు నేను చనిపోతే కొన్ని వేల మంది మానేస్తారనేటువంటి దాన్ని నేను నమ్ముతాను.
మరి ఇవన్నీ ఎట్లా సంపాదించుకుంటాం అంటే ఒక 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 గిరిజన ప్రాంతంలో మనల్ని ఒక గురువులాగా కావచ్చు, ఒక కొడుకులాగా కావచ్చు, ఇవన్నీ దగ్గర తీసుకోవడం అంటే ఎన్ని జన్మల సుకృతం ఉంటేనే జరుగుతుందమ్మా. అంటే అవును. ఇంతమంది ప్రేమ పొందాలంటే చాలా కష్టం. అవును. మరి అవన్నీ పొందిన తర్వాత డబ్బే కావాలి అనుకుంటే ఇవన్నీ పొందలేము. కరెక్ట్. డబ్బును వదిలేసిన రోజు ఇవన్నీ ఖచ్చితంగా పొందుతాం. అవును. మేము అది నమ్మాము. మేము ప్రత్యక్షంగా ఆ యొక్క అనుభూతిని మేము పొందుతున్నామమ్మా. ఉమ్. నాతో పాటు చాలా మంది వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు అవన్నీ పొందుతున్నారు. ఉమ్. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ప్రేమ అనేటువంటిది పొందలేము. అది నిజమే. ఎందుకంటే డబ్బుతో ప్రేమను ఎప్పటికీ కొనలేరు. ఖచ్చితంగా పొందలేము. మీరు అన్నారు ఒక మాట, పెద్దావిడ చెప్పింది అని. అంటే మనం లేని రోజున ఓ నలుగురు భోజనం మానేయాలని. అంటే ఏంటంటే మన అనేవాళ్ళు మన నుంచి దూరం అయినప్పుడు బాధతో మానేస్తారు. అవునమ్మా. అది మనమేం కోరుకోవట్లేదు ఖర్చని. ఎందుకంటే దీని మీద కూడా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. తప్పకుండా అంటే మనం మాట్లాడతారు. లేనప్పుడు కూడా భోజనం మానేయాలని కోరుకుంటున్నారని. మన అనేవాళ్ళు సహజంగా మనం- కొంచెం మనం దూరంగా లేనటువంటి వెళ్తేనే రోజు, బాధపడతాం. ఆ రోజు Correct. అనేటువంటి ఏదైతే ఉంటుందో- మనసుకు బాధను కలిగిస్తుంది. అది ప్రేమ వల్ల వస్తుంది. అవునమ్మా. చాలా నాకు కూడా చాలా మంచి మాట నేర్చుకున్నా ఈరోజు. మీకు ఎవరు చెప్పారో కానీ ఆవిడకి మాత్రం నిజంగా నమస్కారాలు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కొంతమందితో మాట్లాడేటప్పుడు కొన్ని మంచి విషయాలు ఈరోజు నేను నేర్చుకున్న విషయం అది. అమ్మా. నిజమే. మనం లేనప్పుడు మన కోసం బాధపడే వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఎంతో బాగుంటుంది కదా. అవునమ్మా. ప్రేమ. చాలా సంతోషం కృష్ణ చైతన్య స్వామీజీ వారు ఈరోజు ఈ నరసింహ సాలగ్రామాన్ని దర్శించుకోవటం, అలాగే మీ గురించి తెలుసుకోవడం, అండ్ అలాగే దీని గురించి విశేషం గురించి తెలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా మంది భక్తులకు ఇది చేరువవ్వాలి. ఈ ఆశ్రమం కూడా చాలా పెద్దగా నిర్మించబడాలి. చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే నా సోషల్ మీడియాలో కూడా దీన్ని ప్రచారం చేస్తాను. ఎందుకంటే మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇటు సమాజ సేవ చేస్తున్నారు, అర్చకత్వం చేస్తున్నారు, వీటిని ప్రజల సందర్శనార్థం ఇస్తున్నారు, గోసేవ చేస్తున్నారు, గర్భాపసి చేస్తున్నారు, అలాగే మంచి సేవా కార్యక్రమాలు, అన్నదానం చేస్తున్నారు, ఆరోగ్యం కూడా ఇస్తున్నారు. చాలా మందికి వాళ్ళకి అవసరమైనటువంటి ఆర్థిక సేవ సంకల్పం గట్టిగా చేసి ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. మీతో మాట్లాడడం కూడా చాలా సంతోషంగా ఉంది. సో నమస్కారం. నమస్కారం.